హలో కాకా, నమస్తే. ఫిషింగ్ అయితే వచ్చినాం, పార్ట్ 2 అని చెప్పినాం కదా. ఇక్కడైతే లొకేషన్ మళ్ళీ అయితే మారినాం. ఇక్కడ ఏం పడితే చూద్దాం. ఆ లొకేషన్లో అయితే మనకైతే ఏం పడలేదు. సో మన గ్యాంగ్ అయితే ఇది. మామ అయితే ఐటమ్స్ కొన్ని అక్కడి నుంచి తీసి షిఫ్ట్ చేసి ఇక్కడికైతే వచ్చినాం. మామ నమస్తే. మనం అయితే ప్లేస్ మారినాం. మామ అయితే గాలం అయితే సెట్ చేస్తాడు. మామ ఇక్కడ పడతాయి అంటావా? గట్టిగా చెప్పు. పడతాయి, ఈ ఏరియాలో పడతాయి. మన లొకేషన్ మారినాం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. మొత్తం సెట్ చేసిన 2 రాడ్లు. సో ఇక్కడైతే బయట కలిపినాం. ఇక్కడైతే వేసినాం తవుడు ఇట్లా. మా మామ అయితే లడ్డు పెడతాడు దానికి. ఇక ఏం పడితే చూద్దాం. సో ఇక్కడైతే మా లోతు చెక్ చేయకపోయినా మామ, ఇక్కడ బెండు తేలింది. మరి అడుక్కున్నదా లేకపోతే ఎట్లా? సరిపోద్దంటవా? ఇంకా తవుడు వేసిన కాడి తవుడు ఏడేసినావు కాటు వేసినావు. ఆడే లోతు అక్కడ ఎక్కువ అవుతుంది మావా. సరే ఇంకోటి రెడీ చేయి మరిగా. ఇంకోటి తీసినావా మరి? ఇంకోటి అయితే తీసిండు. మా బెండు కదులుతుంది మా ఆడ. అగో
మొత్తానికి సూర్యన సాధించిండు. అసలు ఇంకా 2 పోలే మా వెంకట్రావు చేపల గాలాలు వేస్తాడు. ఎన్ని పట్టే చూద్దానండి ఫ్రెండ్స్. ఏంది ఇది? అన్న ఇప్పటికి ఎన్ని పట్టాయి అన్న? 4 పడ్డా? ఓకే, 2 మిస్ అయినాయి, ఒక 5 పడ్డా, 4 పడ్డాయి. చేసుకుందు కానీ దాన్ని కూడా లేపు, నా దాన్ని కూడా ఇటు ఏం పడతాను లేవు. ఇటు సూర్యేష్ దాంట్లో బాగా పడుతున్నాయి చేపలు. అన్న వాటర్ ఉన్నాయా అనే? ఇవి వచ్చేసి కప్పగాలాలు, ఇవి 2. ఇవి మళ్ళీ వేస్తాడు మావాడు. పడవ కానీ అది 5 అవుతుంది. 5 5 అయ్యా, అవి 5 కావచ్చు. Siana. ప్రకాశాన్ని ఏం చేస్తారు అర్థం కాదు. చూడు మామ తెగిపోయింది మామ ఏడుకాడికి. ఏహే ఏడుకాడికి తెగిపోతాను ఇక. మన షార్ట్ అట్ట ఇస్తాను. పుయ్యకే నీ గుద్ద స్నానం చేసి ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చాను. నువ్వు నాకు అంత పోతాను. సరే ఇక వీడియో ఆపు. కాకా నమస్తే. మనకైతే కొన్ని చేపలు అయితే పడ్డాయి. ఇప్పుడైతే చూపిస్తా. మామ ఎట్లుంది? బాగుంది. ఇటు చూడు ఏమనిపిస్తుంది పడ్డప్పుడు అలా ఎట్లుంది? మన గ్యాంగ్ ఎట్లా వచ్చిళ్ళు? ఇన్నాళ్ళకి సాధించినావుటా? సాధించినాము. దాదాపు ఒక 4 కిలోల వరకు చేపలు పట్టాము అన్న. ఖుషి చాలా, అందరం ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం. మనోళ్ళు అయితే వెనక ఉన్నారు. మొత్తం అయితే 5 వచ్చేసినాం. సో అవైతే మనకు పడ్డ చేపలు అయితే కొంచెం ముందుకు పోయినాక చూపిస్తాను నేను. మొత్తానికైతే చూపిస్తా. నేను చెప్పలేదా మా ఆడికి పోదాం మా అని చెప్పినా నేను అప్పటికే. అటు వేస్ట్ అన్న. అంటే అట్లా పోవాలంటావా? ఈసారి వచ్చినప్పుడు అటు పోవాలి అంటాడు అన్న. అంటే అటు నుంచి పోవాలి అటు సైడ్ అంటాడు. దాదాపు కిలోన్నర చేపలు అంటే ఏమనుకుంటా ఎప్పుడెవరకు ఇంటికి పోతుంది మనం. అసలు ఇక్కడ అయితే అనుకున్నాము మనం ఇంత దూరం వచ్చినందుకు. ఏం పోయింది అన్న? అది కప్ప. దిగబడతావు చూడు. ఓ అయ్యా గట్టిగానే దిగబడ్డావు.
ఆ? ఏమైంది మా ఒక అడుగుతాను దిగబడ్డదా కమాన్ రండి అటాక్ బురదలు పడ్డాం ఆ? మొత్తం బురదలు పడ్డాం. ఇప్పుడు వాళ్ళు చూడు ఎట్లా ఓహో ఏం కత్తారు అది ఇక మొత్తం బురదలు దిగినాక ఇక ఎట్లయినా అయితేనే ఉంటుంది. హలో మనకు బర్త్డే అయితే కొన్ని చేపలు అయితే చూపిస్తాడు మామ చూడండి. ఎన్ని ఉంటాయి మామ? ఆ? అంతే అంటావా? ఎవడు స్వామి గారు వస్తే మస్తు వాడే వేస్ట్ ఇంకా రాదా ఇప్పుడు కత్తెర కూడా ఉండదా చలో మనకు బడ్డ చేపలు అయితే ఇగో ఇవి వేసుకో చూపి మనోళ్ళకి దూరం నుంచి వచ్చి ఎంత ఉంటాయి చెప్పలేదు కదా. ఒక 6 కిలోలు ఉంటాయి. 6 కిలోలు బరాబర్ ఉంటాయి. 6 కిలోలు బరాబర్ ఉంటాయి కంపల్సరీ. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ మనం అయితే వద్దాం. వాళ్ళందరికీ అప్పటి వరకు మనకు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అది ఇంత ఉంటుంది. ఏంటిది పాపరా సూపర్ ఉంటుంది. పట్టుకో ఇక.